దేవుని వాక్యము భాగంలో ఇలా చదువుకుంటున్నప్పుడు నా దృష్టి ఎక్కడ పడిందంటే 15వ వచనంలో ఏమి రాసిందో మరి చదువుకుందాం. మరి దీంట్లో మరి ఒక రెవల్యూషన్ దాగి ఉందండి. సో యేసు ఇప్పటికీ కానిము నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చెను గనుక అతడు అలాగూ కానిచ్చెను. హల్లెలూయా. మరి యేసు ఏమన్నాడంటే నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చెను. సో ఈ వాక్య భాగంలో మరి నేను చదువుకుంటున్నప్పుడు మరి నాకు ఒక రెవల్యూషన్ ఏమొచ్చింది అంటే దేవుడు ఏం బయలుపరిచారంటే నాకు, సో మనము నీతి అంటే ఏంటి, ధర్మశాస్త్ర సంబంధమైన నీతిని మరి యేసు ప్రభు వారు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి అంతా కూడా నెరవేర్చారు కాబట్టి తండ్రి అతని యందు ఆనందించాడు అని మనం చదువుకుంటాం కదా. ధర్మశాస్త్రం అంతా కూడా నెరవేర్చే సామర్థ్యము యేసు ప్రభు వారికి ఒక్కరికే ఉంది, ఎందుకంటే ఆయన దేవుని కుమారుడు కాబట్టి. సో మరి దేవుడు మరి యేసు ప్రభు వారు ధర్మశాస్త్ర సంబంధమైన నీతిని అంతా కూడా పాటించాలి కాబట్టి ఆయన ధర్మశాస్త్ర సంబంధమైన నీతిని పాటించారు అన్న మనకి ఒక సత్యాన్ని మనకు తెలుసు. ఈ సత్యాన్ని పక్కన పెడితే మరి దేవుడు నాకు బయలుపరిచిన విషయం ఏంటంటే, తండ్రి అయిన దేవునికి యేసు ప్రభు వారి పట్ల ఒక ప్రణాళిక, ఒక ప్లాన్ తండ్రి అయిన దేవుడు కలిగి ఉన్నాడు అనమాట. సో అది మరి ఎలా రివీల్ అయింది, యేసు ప్రభు వారికి ఎలా బయలుపరచబడింది అంటే, మరి పాత నిబంధన తోరా అంటే ఆ యొక్క ధర్మశాస్త్రము చదువుకుంటున్నప్పుడు తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు వారి యొక్క ప్రణాళికను, ఆయన యొక్క ప్లాన్ని యేసు ప్రభు వారికి రివీల్ చేశారనమాట. యేసు ప్రభు వారు తండ్రి అయిన దేవునితో అనుదినము సహవాసము కలిగి ఉండడం ద్వారా ఆయన దేవునితో మరి ఎల్లప్పుడూ సహవాసం చేసేవాడు. తండ్రి అయిన దేవునికి ఆయన పట్ల ఉన్న చిత్తాన్ని మరి ఎప్పటికప్పుడు మరి యేసు ప్రభు వారు విని మరి ఆ యొక్క నా చిత్తాన్ని ఇక్కడ ఈ భూమి మీద ఆయన నెరవేర్చేవారు అనమాట. హల్లెలూయా. సో దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ప్లాన్ యేసు ప్రభు వారి పట్ల నెరవేర్చబడమే దేవుని యొక్క నీతి యావత్తు యేసు ప్రభు వారు నెరవేర్చుట. హల్లెలూయా. మరి దేవుని యొక్క నీతి మరి పడడానికి అలాగు జరగనిమ్ము అని యోహాను భక్తునికి అక్కడ యేసు ప్రభు వారు చెప్పుట మనము చూస్తున్నాం కదా. ఆ వాక్య భాగంలో తండ్రి అయిన దేవుని యొక్క నీతిని మనకు ఉచితంగా ఇచ్చారు. సో దేవుని యొక్క నీతి మనకు ఉచితంగా ఇవ్వబడింది కదా. మరి నీతి ఉచితంగా మరి పొందుకున్న తర్వాత మనకు ఏమి చేసేది ఉండదా? ఇంకా మనము మరి దేవుని కొరకు మనము సాక్షులుగా మరి ఎలా అంటే అండి, మనం తిరిగి జన్మించిన వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి పంపబడ్డాడు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మనల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడంట. పరిశుద్ధాత్మ దేవుడంట మనకి ఎందుకు ఇవ్వబడ్డాడంటే, యేసు ప్రభు వారికి కూడా పరిశుద్ధాత్మ లేకుండా దేవుని కార్యాలు చేయడము యేసు ప్రభు వారికి కూడా అసాధ్యమే. మరి యేసు ప్రభు వారు కంప్లీట్గా అంటే తండ్రి యొక్క చిత్తాన్ని పరిపూర్ణంగా ఈ భూమి మీద నెరవేర్చబడడానికి కూడా వారికి పరిశుద్ధాత్మ సహాయం అవసరం ఉండేది. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేశారు. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొను మనము, ఆత్మను అనుసరించి నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారములో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. అంటే దేవుడిని యొక్క పరిశుద్ధాత్మ మనలోకి ఎంటర్ కావాలి. మనకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయకంగా ఉండడానికి, ఆయన ఎల్లప్పుడూ మన దగ్గర ఉండడానికి పరిశుద్ధాత్మను పంపాలి. అంటే దేవుడు ఏం చేయవలసి వచ్చిందంటే, తన కుమారుని ఫస్ట్ ఆయన యొక్క ప్రణాళిక నెరవేర్చడానికి ఈ భూలోకంలోకి పంపించి, ఆయన మరణము ద్వారా మరణించి తిరిగి లేవడం ద్వారా పరిశుద్ధాత్ముడు రాగలిగాడంట మనకు సహాయం చేయడానికి, మన యొక్క ప్లాన్స్ని రివీల్ చేయడానికి. అయితే బ్యాప్టిజం తీసుకున్నామో, ఎప్పుడైతే దేవుని యొక్క నీతిని అంగీకరించిన వెంటనే మనలో ఉన్న పాత స్వభావానికి మరణించాము. ఇంకా మనం పాత స్వభావంకు ఈల్డ్ కాము, ఇంకా మనం పరిశుద్ధాత్మకు ఈల్డ్ కావడం మొదలు పెడతాం. పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడడం, పరిశుద్ధాత్ముడు మనతో సహవాసం చేయడం, ఆయన మనకు దేవునికి మనకు ఆయనకు మధ్యలో కనెక్షన్ అనమాట పరిశుద్ధాత్మ దేవుడు. సో ఆ తండ్రి అయిన దేవునికి యేసు ప్రభువుకి మనకు కనెక్షన్ ఎవరు అనంటే పరిశుద్ధాత్మ దేవుడు.